జకాత్ అనేది స్తోమత ఉన్న ప్రతి వారిపై విధిగా చేయబడింది అని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఇస్లాంలో మూల స్తంభాలలో 4వ మూల స్తంభం వచ్చేసి జకాతే. కాబట్టి స్తోమత ఉన్న ప్రతివారు జకాత్ని తప్పకుండా చెల్లించాలి. లేకుంటే పరలోకంలో దాని యొక్క పర్యవసానాన్ని చూడవలసి వస్తుంది. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక స్త్రీ ఆమె కూతుర్ని తీసుకుని వచ్చింది. ఆమె కూతురి చేతుల్లో బంగారు మురుగులు ఉన్నాయి. అంటే బంగారు కంకణాలు లేదా బంగారు గాజులు ఇటువంటివి వేసుకోవడం జరిగింది. అయితే ఆమెను ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు, నువ్వు ఈ బంగారం పైన జకాత్ తీస్తున్నావా అని. అయితే ఆమె లేదండి దైవ ప్రవక్త గారు, నేను ఇవ్వట్లేదు అని చెప్పింది. అయితే ప్రవక్త గారు అంటున్నారు, అయితే ప్రళయ దినాన దేవుడి దీని పర్యవసానంగా నీకు అగ్ని మురుగులు తొలగించడం జరుగుతుంది, అది నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారు. ఆ మాట విని ఆ స్త్రీ వెంటనే తన చేతులకున్న గాజుల్ని తీసి ఇచ్చేయడం జరిగింది.